హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అయితే ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ ది ఛానల్ అండి. అయితే ముఖ్యంగా మన ఛానల్లో వచ్చేసి ఆర్ఆర్బీ గ్రూప్ డీకి రిలేటెడ్గా ఉన్న సబ్జెక్ట్స్ అయితే డిస్కషన్ జరుగుతుంది. అలాగే ఏదైనా కొత్త నోటిఫికేషన్స్ పడితే కనుక ఆ జాబ్స్ అప్డేట్ అయితే ఉంటుందండి. సో తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే యాక్చువల్గా ఈ వీడియో దేని గురించి అంటే మీరు ఆల్రెడీ తమ్మునేలో చూసే వచ్చారు కదండి. సో ఆర్ఆర్బీ గ్రూప్ డీకి అంటే చూడండి, ఆర్ఆర్బీ గ్రూప్ డి ఉంది కదా. సో ఆర్ఆర్బీ గ్రూప్ డీకి నేనైతే అప్లికేషన్ చేసుకున్నానండి, అప్లై చేశాను. సో నేను కూడా ఆర్ఆర్బీ గ్రూప్ డీకి అయితే ప్రిపేర్ అవుతున్నాను. సో ఎవరైతే నాలాగా ఆర్ఆర్బీ గ్రూప్ డీకి అయితే ప్రిపేర్ అవుతున్నారో సో వాళ్ళు కొంతమంది సిస్టర్ వాళ్ళు అయితే నాకు కామెంట్ చేయడం అయితే జరిగింది. అక్క మీరు ఏం బుక్స్ ప్రిపేర్ అవుతున్నారు చెప్పండి అని అయితే చెప్పారు. సో ఈరోజు నేను ఏ బుక్ అయితే ప్రిపేర్ అవుతున్నాను అంటే ఏ బుక్స్ అయితే ప్రిపేర్ అవుతున్నానో సో వాటి గురించి అయితే మీతో డిస్కషన్ చేయడానికి అయితే వచ్చానండి. సో నేను ఆ బుక్స్ ఎక్కడి నుంచి తీసుకున్నాను, సో సిలబస్ కరెక్ట్గా ఉంటుందా లేదా ఆ బుక్లో, అంటే ఏ పబ్లికేషన్స్ బుక్ తీసుకుంటే మంచిది అని చెప్పేసి అయితే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ గురించి కూడా మీతో డిస్కషన్ చేయడానికి మీ ముందుకైతే వచ్చానండి. సో ఏంటంటే ఈరోజు ప్రజెంట్గా సో మనకు సబ్జెక్ట్స్ అయితే ఉన్నాయి కదండి. సో దాంట్లో ఈరోజు నేనైతే మ్యాథమెటిక్స్ ఉంటుంది కదా, మ్యాథ్స్ అదే అండి యాప్టిట్యూడ్ అంటాం కదా. సో యాప్టిట్యూడ్ బుక్ అయితే నేను ఎక్కడి నుంచి తీసుకున్నానని చెప్పేసి మీకైతే చూపిస్తానండి. బుక్ కంప్లీట్గా అయితే నేను ఇక్కడ మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. సో ఆ బుక్ ఎలా ఉంది, దాంట్లో ఉన్న టాపిక్స్ ఏంటి, అవన్నీ కూడా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒక్కొక్కటిగా. ఆ బుక్ నేను ఎక్కడి నుంచి తీసుకున్నానని కూడా చెప్తానండి. సో మీకు కూడా కావలిస్తే కనుక మీరు కూడా ఆ బుక్ని కొనుక్కోవచ్చు. సో చాలా బాగుంటుందండి. ఇదండి నేను యాప్టిట్యూడ్ అదే క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ కోసం తీసుకున్న బుక్ మ్యాథమెటిక్స్. సో ఇది చూడండి ఫర్ బ్యాంకింగ్ ప్రిలిమ్స్ ఎగ్జామ్స్. అయితే నేను ఈ బుక్ అయితే బ్యాంక్ ఎగ్జామ్స్ అప్పుడైతే తీసుకున్నానండి. సో నేను బ్యాంక్ ఎగ్జామ్స్కి అయితే ప్రిపేర్ అయ్యాను. సో అప్పుడు తీసుకున్న బుక్ అండి. సో ఇది సేమ్ సిలబస్ మనకి ఇక్కడ ఆర్ఆర్బీ గ్రూప్ డీకి ఉంది కాబట్టి సో నేను ఇదైతే మీకైతే చూపిస్తున్నాను. సో నేనైతే ప్రజెంట్ అయితే ఇదే బుక్లో నుంచి అయితే ప్రిపేర్ అవుతున్నానండి, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ బుక్. సో ఈ బుక్ వచ్చేసి నేను ఎక్కడి నుంచి తీసుకున్నానంటే చూడండి, పబ్లికేషన్స్ మీకు ఇక్కడ చూపిస్తున్నాను. ఎడ్యుకేషన్ గొరిల్లా పబ్లికేషన్స్ అండి. సో చాలా బాగుంటుంది. లోపల బుక్ అయితే నేను మీకు ఓపెన్ చేసి కూడా మొత్తం చూపిస్తాను. ఎడ్యుకేషన్ గొరిల్లా పబ్లికేషన్స్ నుంచి అయితే నేను తీసుకున్నానండి. సో ఇక్కడ చూడండి, ట్రస్టెడ్ బై 4 crore ప్లస్ స్టూడెంట్స్ అంట. అంటే 4 crore ప్లస్ స్టూడెంట్స్ అయితే దీన్ని ట్రస్ట్ చేసి అయితే కొనుక్కుంటున్నారు. సో మీరు ఇది చూడొచ్చు. దీంట్లో మనకు టోటల్గా వచ్చేసి 27 టాపిక్ వైజ్ టెస్ట్ అయితే ఉంటాయండి, టెస్ట్లు అయితే ఉంటాయి. అదే టెస్ట్ సిరీస్కి సంబంధించినవి 27 అయితే టాపిక్స్ ఉంటాయండి. సో మనకి ఆర్ఆర్బీ గ్రూప్ డీకి ఉన్న టాపిక్స్ ఉన్నాయి కదా, సో అవైతే కంప్లీట్గా ఇందులో అయితే కవర్ అయిపోతున్నాయి 27లో. సో అందుకని చెప్పేసి అయితే నేను ఈ బుక్ అయితే ప్రిపేర్ అవుతున్నాను. 27 టాపిక్ వైజ్ టెస్టులు ఉంటాయి. చూడండి నేను మీకు ఇది ఓపెన్ అయితే చేసి చూపిస్తున్నాను. చూడండి క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అండి. సో ఇది లేటెస్ట్ ఎడిషన్. సో ఆల్రెడీ మనం పాతదైతే అనుకోవాల్సింది కాదు, కొత్త ఎడిషన్ లేటెస్ట్ ఎడిషన్దే ప్రాక్టీస్ కిట్ అయితే మనకి ఈ బుక్లో అయితే ఉంటుందండి. 27 టాపిక్స్ ఉంటాయని చెప్పాను కదా. సో అవేం టాపిక్స్ కూడా మీకు ఇక్కడ నేను ఇంకా ఓపెన్ చేసి చూపిస్తున్నాను. టాపిక్ వైజ్ చాప్టర్స్ కూడా ఉంటాయండి విత్ క్వశ్చన్స్తోని. అంటే మనకు టాపిక్ ఇస్తారు, ఆ టాపిక్ పైన కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు, ఆ క్వశ్చన్స్కి సొల్యూషన్ కూడా మనకు కింద అయితే ఆప్షన్లో ఇస్తారండి. సో అంటే సొల్యూషన్ అయితే మొత్తం కంప్లీట్గా మనకు ఇక్కడ డిస్కషన్ చేస్తారు. సో ఇలా అయితే ఉంటుందండి. సో ఇదైతే ట్రూలీ రివైజ్డ్ అండ్ అప్డేటెడ్ అండి. సో అప్డేట్ చేసి రివైజ్ చేసిన బుక్ అండి. సో ఇదైతే యూస్ఫుల్గా ఉంటుంది ఆర్ఆర్బీ గ్రూప్ డీకి. డీటెయిల్డ్ అనాలిసిస్ ఆఫ్ ఆల్ ఎంసీక్యూస్ అంటే మనకి ఇచ్చిన క్వశ్చన్స్కి అయితే ప్రతి ఒక్కదానికి సొల్యూషన్ అయితే మన కింద ఇస్తారండి. ఇంకా ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఫ్రీ మాక్ టెస్టులు కూడా ఉన్నాయి ఫర్ ఎగ్జామ్ ప్రిపరేషన్. అంటే ఎగ్జామ్కి అంటే గవర్నమెంట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకైతే ఫర్ ఎగ్జామ్ ప్రిపరేషన్ అంటే ఎగ్జామ్ ప్రిపరేషన్కి ఎలా అయితే క్వశ్చన్స్ అడుగుతారో అలాగే మనకైతే దీంట్లో క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. అవి ఫ్రీ మాక్ టెస్టులు కూడా ఉంటాయండి దీంట్లో, మీరు అది కూడా గమనించాలి. సో ఇది మనం ఈ బుక్ గురించి చూసుకున్నట్లయితే ఎడ్యుకేషన్ గొరిల్లా అనే యాప్ అయితే ఉంటుందండి ఒకటి. సో యాప్ అయితే మీరు డౌన్లోడ్ చేసుకోండి. యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత దాంట్లో నుంచి అయితే మీకు ఏ సబ్జెక్టుకి కావాల్సిన బుక్ కావాలో మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అయితే ఈ ఎడ్యుకేషన్ గొరిల్లా అనే యాప్ ఉంది కదా, సో ఇదైతే టెస్ట్ సిరీస్కి ఇండియాలోనే నంబర్ 1 టెస్ట్ సిరీస్ బుక్ అంట. సో నేనైతే అక్కడ నుంచి తీసుకున్నాను. మీకు నచ్చితే కనుక మీరు కూడా తీసుకోండి. అయితే హియర్ యూ విల్ గెట్ అంటే మనము ఈ బుక్లో ఏమేమైతే నేర్చుకోగలుగుతామో చూడండి. టాపిక్ వైజ్ అనాలిసిస్ ఉంటుంది, లేటెస్ట్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఉంటుంది,
అంటే టాపిక్ వైజ్గా అయితే మనకు ఒక్కొక్కటిగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అలాగే లేటెస్ట్ ఎగ్జామ్ ప్యాటర్న్ అంటే ఈ మధ్యలో జరిగిన లేటెస్ట్గా జరిగిన ఎగ్జామ్ అయితే ఉంటుంది కదా, సో ఆ ప్యాటర్న్కి రిలేటెడ్గానే క్వశ్చన్స్ అయితే ఇక్కడ మనకి రాసి పెట్టారండి. సో నెక్స్ట్ వచ్చేసి రియల్ టెస్ట్ లైక్ ఇంటర్ఫేస్ అంటే మనం రియల్గా నేర్చుకున్నట్టే మనకు అక్కడైతే టెస్ట్లు అయితే ఒక్కొక్కటిగా జరుగుతూ ఉంటాయి. అలాగే గ్యారంటీడ్ సెలెక్షన్ అంటే ఈ బుక్ చదివిన వాళ్ళకు గ్యారెంటెడ్గా సెలెక్షన్ అయితే ఉంటుంది జాబ్స్లో. ఇది గ్యారంటీ అంటే మనం గ్యారంటీగా చెప్పనవసరం లేదు, చదువుకున్న వాళ్ళకే తప్పకుండా అయితే వస్తుంది ఇది. సో మెయిన్గా మీరు ఇక్కడ అనుకోవచ్చండి, సో ఇది మీరు బ్యాంకింగ్ కోసం తీసుకున్నారని చెప్తున్నారు కదా, సో బ్యాంక్కే ఓన్లీ యూజ్ అవుతుంది కావచ్చు అనుకుంటున్నారేమో. సో అలా అయితే ఏముండదండి. చూడండి ఇక్కడ ఈ ఎడ్యుకేషన్ గొరిల్లాలో ఉన్న ఈ యాప్టిట్యూడ్ బుక్ అనేది మనకి ప్రతి ఒక్క ఎగ్జామ్కి అయితే రిలేటెడ్గానే ఉంటుందండి. ఎందుకంటే అన్ని గవర్నమెంట్ జాబ్స్కి అన్ని రిలేటెడ్గా చేసే మనకి ఇక్కడైతే క్వశ్చన్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. కాబట్టి చూడండి క్లర్క్కి యూజ్ అవుతుంది, ఎస్ఎస్సి సిజిఎల్కి, క్యాట్కి, రైల్వేకి. ఇక్కడ మెయిన్గా మీరు ఇది గమనించాలండి, రైల్వే జాబ్ వాళ్ళకంటే రైల్వే ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకైతే బెస్ట్ యూజేబుల్ అండి ఈ బుక్ అయితే. సో అందుకనే నేనైతే ఇది తీసుకున్నాను, రైల్వే కూడా ఉంది కాబట్టి నేను దీన్ని అయితే కంటిన్యూగా యాప్టిట్యూడ్ కిందకైతే గ్రూప్ డీకి అయితే ప్రిపేర్ అవుతున్నానండి. సో ఈ బుక్ ఇంకా చూడండి మీకు ఇక్కడ 27 టెస్టులు టాపిక్స్ ఉన్నాయని చెప్పాను కదా, 27 టాపిక్ వైజ్ టెస్టులు ఉన్నాయన్నాను కదా. సో 27 టాపిక్స్ ఏంటో కూడా మీకు ఇక్కడ నేను డిస్కషన్ చేస్తాను. చూడండి ఇక్కడ 27 టాపిక్స్ ఏంటివో కూడా నేను ఇక్కడ మీకు డిస్కషన్ చేస్తున్నాను చూడండి. సో క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్లో మనకి 1, 2, 3 ఇలా టోటల్గా వచ్చేసి ఇక్కడ చూడండి 27 టాపిక్స్ అయితే ఉన్నాయండి. ఈ 27 టాపిక్స్ అయితే తప్పకుండా మనకి ఆర్ఆర్బీ గ్రూప్ డీలో అయితే ఉన్నాయి. సో కొన్ని ఉండొచ్చు, కొన్ని ఉండకపోవచ్చు, కానీ ఇందులో ఉన్న ప్రతి ఒక్కటైతే ఆర్ఆర్బీ గ్రూప్ డీకి ఉన్న సిలబస్లో ఉందండి. సో అందుకని చెప్పేసి నేనైతే ఈ బుక్ ప్రిపేర్ అవుతున్నాను. అయితే నేను ఎప్పుడైతే ఆర్ఆర్బీ ఎన్టీపీసీకి ప్రిపేర్ అయ్యానో అప్పుడు కూడా ఇదే బుక్లో నుంచి ప్రిపేర్ అయ్యానండి. సో ఆల్రెడీ నేను మీకు ఇక్కడ చెప్పాను కదా, రైల్వే కోసం కూడా ఈ బుక్ అనేది ప్రిఫర్ చేయబడ్డదని చెప్పేసి. చూడండి రేషియో అండ్ ప్రాపగేషన్, పర్సంటేజెస్, టైమ్ అండ్ వర్క్, మెయిన్గా అంటే సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ గురించి అయితే ఎక్కువగా క్వశ్చన్స్ ఉంటూ ఉంటాయి. సో అలాగే టైమ్ అండ్ డిస్టెన్స్ గురించి, సో నెక్స్ట్ ప్రాఫిట్ లాస్ గురించి, అలాగే ఇలా చాలా అయితే ఉంటాయండి. ప్రాబబిలిటీ కానివ్వండి, సో ఇవన్నీ మనకి ఏంటంటే మెన్సురేషన్ కానివ్వండి, యావరేజెస్, ఇలా అయితే ప్రతి ఒక్క టాపిక్ అయితే మనకి ఆర్ఆర్బీ గ్రూప్ డీలో ఉన్న టాపిక్స్ అయితే అన్నీ ఇందులో ఉన్నాయండి. సో మనకి ఏ టాపిక్ కావాలో అది మనము నంబర్ సెలెక్షన్ చేసుకొని అయితే చదువుకోవచ్చు. సో ఇలా ఒక్కొక్కటిగా అయితే ఉంటాయండి. సో అయితే ఫస్ట్ చాప్టర్ రేషియో అండ్ ప్రాపగేషన్ ఉంది కదా, సో ఇది ఎలా ఉంటుందో మీకు నేను ఇంకా ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి బుక్ లోపల. సో ఫస్ట్ టాపిక్ వచ్చేసి మనకు రేషియో అండ్ ప్రాపగేషన్ కదా, సో అదే మీకు ఇక్కడ ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి. చాప్టర్ 1 అండి. సో చాప్టర్ 1 వచ్చేసి రేషియో అండ్ ప్రాపగేషన్. సో నేనైతే ఇంగ్లీష్ మీడియం అండి, సో ఇంగ్లీష్ మీడియంలోనే ఈ బుక్ అయితే తీసుకున్నాను. మీకు కావాలనుకుంటే తెలుగు మీడియంలో కూడా ఈ బుక్ అయితే తీసుకోవచ్చు. అయితే రేషియో అండ్ ప్రాపగేషన్ ఫస్ట్ టాపిక్ కదండి, దీంట్లో క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే చూడండి ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకు క్వశ్చన్ అయితే ఇస్తారండి. సో ఈ క్వశ్చన్ని మనం అర్థం చేసుకొని ఆప్షన్స్లో ఏదైతే ఉందో అదైతే మనము ఆప్షన్గా పెట్టుకోవచ్చు కొన్ని ఫార్ములాస్ని, ట్రిక్స్ని బట్టి. సో ఇక్కడ మీకు ఒకవేళ ఆప్షన్లో ఆన్సర్ అయితే తెలియలేదనుకో, ఒకవేళ మిస్టేక్ అయినా కూడా సో దాన్ని మనం ఎలా తెలుసుకోవచ్చు అంటే మనకు ఆల్రెడీ క్వశ్చన్స్ అన్నీ అయిపోయిన తర్వాత సొల్యూషన్ ఇస్తారు కదండి. సో ఇక్కడ లాస్ట్కి మనకు కొంత సొల్యూషన్స్ కూడా ఇవ్వడం అయితే జరిగింది చూడండి. లాస్ట్ క్వశ్చన్స్ అంతా అయిపోయిన తర్వాత హింట్స్ అండ్ సొల్యూషన్స్ అని మనకి ఇక్కడైతే ఆన్సర్స్ అయితే ఇవ్వడం జరిగిందండి. సో ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ అయితే ఏంటని చెప్పేసి ఇక్కడ ఆన్సర్ ఏ అనేసి చెప్పేసి ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఎలా వచ్చింది అని చెప్పేసి కూడా మనకి ఇక్కడ క్లియర్గా చూడండి 5x + 5 అని చెప్పేసి ఇలా మనకు క్లియర్గా అయితే ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తే టోటల్గా ఇలా ఒక్కొక్కటిగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ టోటల్గా మనకు ఆన్సర్ అనేది ఏంటి అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా రాస్తారండి. సో అందుకే మనము ఆల్రెడీ క్వశ్చన్ నేర్చుకుని క్వశ్చన్కి ఆన్సర్ సరిగ్గా రాకపోయినా కూడా మనం హింట్స్ అండ్ సొల్యూషన్లో నేర్చుకునే అవకాశం అయితే ఉంటుందండి. సో ఇలా ప్రతి ఒక్క క్వశ్చన్ గురించి అయితే ప్రతి ఒక్క చాప్టర్లో అయితే ఉంటుంది. సో ఇలాగైతే ఉంటుంది బుక్. దాదాపు మనకు క్వశ్చన్స్ వచ్చేసి 50 వరకు ఉంటాయండి. చూడండి ఫస్ట్ రేషియో అండ్ ప్రొపగేషన్ టాపిక్లో మనకి టోటల్గా 50 క్వశ్చన్స్ ఇచ్చారు. సో 50లో మనకు ఎంతో కొంత కవర్ అవుతూ వస్తాయి కదా సార్ ఆర్ఆర్బీ గ్రూప్ డీకి. సో అది కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోవాలి. చూడండి నేను ఇంకా మీకు ఇక్కడ ఓపెన్ చేస్తున్నాను. సో ఇవన్నీ నెక్స్ట్ చాప్టర్స్ అండి. సో ఇలా మీరు నేర్చుకోవాలి అనుకుంటే కనుక హింట్స్ అండ్ సొల్యూషన్స్ని బట్టి మీరు తప్పకుండా ఈ బుక్ అయితే తీసుకోండి. ఇక్కడ రేషియో అండ్ ప్రొపగేషన్ అండి ఫస్ట్ టాపిక్. సో మీకు ఆల్రెడీ చెప్పాను కదండి. సో దీని టైటిల్ వచ్చేసి నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి. ఈ బుక్ ఎలా ఉంటుందనేసి కూడా దాని టైటిల్
ఆర్ఆర్బీ గ్రూప్ డీకి కూడా యూజ్ అవుతుంది. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ బుక్ ఇది. ఆథర్ ఎవరో కూడా మీకు ఇక్కడ చూపించాను. ఇది ఎవరు పబ్లిష్ చేశారు అంటే గొరిల్లా ఎడ్యుకేషన్ గొరిల్లా పబ్లికేషన్స్ అండి. ఇదైతే మెయిన్గా గుర్తుపెట్టుకోండి. సో పబ్లిషర్స్ అడ్రస్ ఏంటో కూడా మీకు ఇక్కడ ఇచ్చాను, కావాలనుకుంటే మీరు కూడా తీసుకోండి. సో ఇదండి కంప్లీట్గా ఈ బుక్ గురించి. సో నేనైతే ఇదే బుక్ అయితే ప్రిపేర్ అవుతున్నాను, కావాలనుకుంటే మీరు కూడా తీసుకోండి. ఇదైతే నేను ప్రజెంట్ ప్రిపేర్ అవుతున్న బుక్ అండి. సో మీకు ఆల్రెడీ నేను చెప్పాను కదా ఎలా మనము ఈ బుక్ కొనుక్కోవాలని చెప్పేసి. మనకు ఎడ్యుకేషన్ గొరిల్లా పబ్లికేషన్స్ అని చెప్పేసి యాప్ ఉంటుంది. సో అది డౌన్లోడ్ చేసుకోండి. దాంట్లో అయితే మనకి ఏ సబ్జెక్ట్ కావాలి, యాప్టిట్యూడ్ అంటే మీకు మ్యాథమెటిక్స్ కావాలి కదా, సో మ్యాథమెటిక్స్ పైన క్లిక్ చేశారంటే ఆ బుక్ అయితే మనము ఆర్డర్ చేసుకోవచ్చు. సో ఈ ఎడ్యుకేషన్ గొరిల్లా పబ్లికేషన్స్లో మనం ఆర్డర్ చేసుకున్నామంటే సో బుక్ అయితే మనకైతే వచ్చేస్తుందండి. సో ఇదైతే కంప్లీట్గా బుక్ గురించి అండి. ఇది క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ బుక్ గురించి. సో నేను ప్రజెంట్ అయితే ఇదే ప్రిపేర్ అవుతున్నాను. చాలా బాగుంటుందండి బుక్, మనకు అన్ని టాపిక్స్ అయితే ఉంటాయి. నచ్చితే కనుక తీసుకోండి. ఈ ఎడ్యుకేషన్ గొరిల్లా పబ్లికేషన్స్ అండి, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇది ట్రస్టెడ్ అంటే ఎంతమంది నమ్మకంగా స్టూడెంట్స్ తీసుకుంటున్నారు ప్రజెంట్ ఈ బుక్ అంటే 4 crore ప్లస్ మెంబర్స్. ఇప్పటి వరకు అయితే 4 కోట్ల పైన అయితే ఈ బుక్ అయితే అమ్మడం అయితే జరిగిందండి. సో మీకు కూడా నచ్చితే కనుక తీసుకోండి. టాపిక్ వైజ్ ఉంటాయి. న్యూ ఎడిషన్ అండి, కొత్త ఎడిషన్ బుక్ ఇది. సో ప్రజెంట్ అయితే నేను ప్రిపేర్ అవుతున్నానండి. సో ఎవరైతే నాకు మ్యాథమెటిక్స్ గురించి బుక్స్ గురించి అడిగారో సో వాళ్ళకైతే ఇదైతే ఇన్ఫర్మేషన్ అండి. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ బుక్ కావాలనుకుంటే ఎడ్యుకేషన్ గొరిల్లా పబ్లికేషన్స్లోకి వెళ్ళి అయితే యాప్లోకి మీరు డౌన్లోడ్ చేసుకోండి. సో నెక్స్ట్ రీజనింగ్ అండి. సో రీజనింగ్ బుక్ ఉంటుంది కదా, సో రీజనింగ్ బుక్ గురించి నెక్స్ట్ వీడియోలో అయితే డిస్కషన్ చేద్దాము. ప్రజెంట్ అయితే ఈ బుక్ అయితే కావాల్సిన వాళ్ళైతే తీసుకోండి. అయితే మెయిన్గా వచ్చేసి ఎక్కువగా ఆర్ఆర్బీ గ్రూప్ డీకి ప్రిపేర్ అయ్యే వాళ్ళు అంటే ఆర్ఆర్బీ అండి టోటల్గా రైల్వే ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉంటారో రైల్వేస్ జాబ్స్ కోసం అయితే ప్రిపేర్ అయ్యే వాళ్ళైతే ఎక్కువగా అయితే కొన్ని బుక్స్ అయితే ప్రిఫర్ చేస్తూ ఉంటారు. అంటే సో రైల్వే నుంచి ప్రిపేర్ అయ్యే వాళ్ళైతే చాలామంది కొన్ని బుక్స్ అయితే చెప్తూ ఉంటారు. సో మెయిన్గా రీజనింగ్కి అండ్ యాప్టిట్యూడ్కి, అదే రీజనింగ్కి మ్యాథమెటిక్స్కి వచ్చేసి ఎక్కువగా అయితే కిరణ్ పబ్లికేషన్స్ని అయితే యూజ్ చేస్తారండి. కిరణ్ పబ్లికేషన్స్ బుక్ అయితే తీసుకుంటూ ఉంటారు ఎక్కువగా. సో ఎందుకంటే దీంట్లో మనకి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అయితే ఉంటాయండి. మెయిన్గా అంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ గురించి అవసరం లేదు కదా. సో ఆల్రెడీ చదువుకొని ఉన్న వాళ్ళకైతే ప్రజెంట్ నేను చెప్పిన గొరిల్లా పబ్లికేషన్స్ నుంచి తీసుకోవచ్చు. లేదు నాకు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ది కూడా కావాలి రైల్వేస్ జాబ్లో అని అనుకునే వాళ్ళైతే తప్పకుండా ఈ కిరణ్ పబ్లికేషన్స్ని అయితే తీసుకోండి. ఎక్కువగా రైల్వేస్కి ప్రిపేర్ అయ్యేవారు రీజనింగ్ ప్లస్ యాప్టిట్యూడ్కి అయితే కిరణ్ పబ్లికేషన్స్ని అయితే తీసుకుంటూ ఉంటారు. సో మీకు ఇది కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను, కావాల్సిన వాళ్ళు కిరణ్ పబ్లికేషన్స్ కూడా తీసుకోండి. సో ఈ రెండు మన దగ్గర ఉంటే కనుక తప్పకుండా అయితే రైల్వేస్లో వచ్చే క్వశ్చన్స్ని అయితే మనం అటెంప్ట్ చేయొచ్చండి ఆర్ఆర్బీ గ్రూప్ డీకి, ఇదే యాప్టిట్యూడ్ నుంచి. సో అంతే అండి ఈరోజు వీడియో. నెక్స్ట్ అయితే రీజనింగ్ ఉంది కదా, సో రీజనింగ్ బుక్ నేను ఎక్కడి నుంచి తీసుకున్నాను, ఏమేమి టాపిక్స్ ఉన్నాయి దాంట్లో అని చెప్పేసి నేను మీకు క్లియర్గా నెక్స్ట్ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ప్రజెంట్ అయితే ఆర్ఆర్బీ గ్రూప్ డీకి ఎడ్యుకేషన్ గొరిల్లా పబ్లికేషన్స్ నుంచి తీసుకున్న మ్యాథ్స్ అదే యాప్టిట్యూడ్ బుక్ అయితే నేను ప్రిపేర్ అవుతున్నాను. ఇంకా కావాల్సిన వాళ్ళు కిరణ్ పబ్లికేషన్స్ కూడా ఆర్డర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో అండి. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్ బాయ్.